ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు అనేది అయితే మనకి ఒక తెలుగు రాష్ట్రాలలో పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే చాలా దరిద్రంగానైతే మారుతుందన్నమాట. రానున్న కొన్ని రోజులలో చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే అతి భారీగా వర్షాలు అనేవి అయితే ఏపీలో ఈరోజు అయితే నమోదున్నట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే చాలా వరకు చూసుకున్నట్టయితే మనకు ఎండాకాలం లేదా ఇది వర్షాకాలం అనేది కూడా అర్థం కాకుండానైతే ఎండలు అయితే దంచి కొడుతున్నట్లయితే తెలుస్తుంది. సో వర్షాకాలంలో ఎండల తీవ్రత పెరిగింది. నైరుతి ఋతుపవనాలు ఊరిస్తున్న తగిన వర్షపాతం మాత్రం నమోదవ్వట్లేదు. గత 2-3 రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వచ్చేసి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అయితే మారిపోయాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉదయాన్నే ఎండ దంచి కొడుతుంది. అసలు ఇది వర్షాకాలమా లేదా ఎండాకాలమా అనేది అయితే రైతులైతే చాలా అటు ఇటు అయితే చాలామంది అయితే ఆగ్రహంతో కానివ్వచ్చు, అలాగే చాలామంది అయితే నిరాశతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. దేవుడు అనేది అయితే కదిరిస్తాడు చూసుకున్నట్టయితే మనకు ఉష్ణోగ్రతలు వచ్చేసి అయితే చాలా వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎండల తీవ్రత అయితే పెరిగిందనమాట. నైరుతి ఋతుపవనాలు ఊరిస్తున్న తగిన వర్షపాతం అయితే నమోదవ్వట్లేదు. గత 2-3 రోజులకు చూసుకున్నట్టయితే పోయిన సంవత్సరంతో ఈ సంవత్సరం ఒకవేళ కంపేర్ చేసుకున్నట్లయితే చాలా వరకు చూసుకున్నట్టయితే ఈసారి మనకి ఈ యొక్క వర్షాలు కూడా ఎక్కడ కూడా నమోదు అవుతున్నట్లు ఎక్కడ కూడా కనబడట్లేదు అన్నమాట. మనకి ఈరోజు చూసుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే IMD అయితే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క వర్షాలు అయితే నమోదు అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో తెలంగాణలో ఎక్కడ కూడా వర్షాలు అనేవి అయితే నమోదు అవ్వట్లేదు అన్నమాట. అటు హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ కూడా తెలిపిందన్నమాట. సో ఇంకా రానున్న 4 రోజుల పాటు ఈ యొక్క తీవ్రత అయితే ఉండబోతుందన్నమాట. అందరూ కూడా వేచి ఉండండి. చల్లటి వార్త కోసం మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.